మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కుటుంబ నిర్ధారణ సర్వే కొనసాగుతుందని మండల వ్యవసాయ అధికారి ఝాన్సీ తెలిపారు. వెల్దుర్తి మండల కేంద్రంలోని కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. 2 లక్షల్లోపు రుణమాఫీ కాని వారి కుటుంబ నిర్ధారణ కోసం ఆన్లైన్లో నమోదు చేస్తున్నామని తెలిపారు. 2 లక్షలకు పైన రుణమాఫీ కాని వారి వివరాలను త్వరలోనే ప్రభుత్వ ఆదేశాల మేరకు సేకరిస్తామని ఆమె అన్నారు. రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందకుండా వ్యవసాయ శాఖ కార్యాలయానికి వచ్చి వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని, తద్వారా రుణమాఫీ జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. రుణమాఫీ 2 లక్షల పైన రైతు రుణమాఫీ కావాల్సిన వాళ్ళకి ఇంకా ఎక్కడ స్టార్ట్ కాలేదండి. వాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు దాని గురించి ఇంకా క్లియర్గా. ఇంకొకటి 2 లక్షల లోపు ఉండి రుణమాఫీకి అర్హులై ఉండి లిస్ట్లో వచ్చి కూడా వాళ్ళకి రుణమాఫీ కాకపోతే కనుక వాళ్ళు మన మండల వ్యవసాయ అధికారి ఆఫీస్కి వచ్చి దరఖాస్తులు పెట్టుకోవచ్చు. అందులో కూడా రకరకాల విభాగాల్లో రాని వాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా ఇంతవరకు సొల్యూషన్ రాలేదు. ఓన్లీ ఇప్పుడు ఆధార్ కరెక్షన్స్ మాత్రము బ్యాంకులలో చేస్తున్నాము. కుటుంబ సభ్యుల నిర్ధారణ కాని వాళ్ళు ఈ 2 విషయాల గురించి మాత్రమే ఎలా సరి చేయాలనేది గైడ్లైన్స్ వచ్చినాయి. కుటుంబ సభ్యుల వివరాలు నిర్ధారణ కాని రైతులు మాత్రం మన ఆఫీస్కి వస్తే మన ఆఫీస్లోనే చేస్తాం. మన ఆఫీస్కి దరఖాస్తులు ఇవ్వండి. కొన్ని ఊర్లలో కూడా వెళ్ళి చేస్తున్నాము, కొన్ని దగ్గరికి పిలిపించుకుంటున్నాము. దూరంగా ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇవ్వచ్చు. ఈ 2 విషయాల్లో మాత్రమే ఇప్పుడు గైడ్లైన్స్ క్లియర్గా ఉన్నాయి. మిగతా రైతులందరూ ఎదురు చూడాలి. నో డేటా ఫౌండ్ అన్న వాళ్ళు కానివ్వండి, పాస్బుక్ లేదు అన్న వాళ్ళు కానివ్వండి, మిగతా మిస్ మ్యాచెస్ ఏమైనా ఉన్న వాళ్ళు కానివ్వండి, లోన్ అకౌంట్ క్లోజ్ అయిపోయిన వాళ్ళు కావచ్చు, రకరకాల విషయాల్లో కొంతమందికి రుణ సాయం అందలేదు. వాళ్ళు ఇంకా వెయిట్ చేయాలి. 2 లక్షల వాళ్ళు కూడా వెయిట్ చేయాలి. దాని గురించి ఎటువంటి గైడ్లైన్స్ ఇంకా రాలేదు.